వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాళ నా వీడియో వచ్చేసి మష్రూమ్ ఎగ్ దమ్ బిర్యానీ. వింటుంటేనే చూస్తుంటేనే నోరూరుతుంది కదా. దీనికోసం ఎగ్స్, టమాటాలు, ఆనియన్స్, చిల్లీ, మష్రూమ్స్ అన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. మీరు మెజర్మెంట్ ఏదన్నా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ ఉండాలి. వాటర్ అయినా రైస్ అయినా. 4 గ్లాసుల బియ్యంకి ఇవి 1/2 kg అయ్యాయి అన్నమాట. వీటిని కడిగి పక్కకు పెట్టేసుకోవాలి వాటర్ పోసి. ఇవి నానే లోపల నేను దీంతోకి మసాలాలన్నీ సిద్ధం చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని నేను ఇక్కడ వాటరు ఇందాక చెప్పాను కదండి, ఒక గ్లాస్కి అదే గ్లాస్ మెజర్మెంట్ తీసుకోవాలని 1.5 లీటర్ వేసి స్టవ్ వెలిగించి ఈ వాటర్ ఉన్న గిన్నెను పెట్టి దీంతోకి 4 పచ్చిమిర్చి చీలికలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అన్ని బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తక్కువ వేసుకోండి సాల్ట్ చూసి, ఎందుకంటే మళ్ళీ బిర్యానీలోకి కూడా యాడ్ చేస్తాం కాబట్టి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికేటప్పుడు వాటర్లో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే బిర్యానీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఉడికే లోపల మరొక వైపు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పెద్ద గిన్నె పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. లేదు అనుకుంటే మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను నేను ఇక్కడ. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె యాడ్ చేసుకోండి. ఈ నూనె హీట్ అయ్యే లోపల కట్ చేసి పెట్టుకోవాలి కదా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంతోకి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగే లోపల నేను మరొక వైపు ఎగ్స్ ఉడికించుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే మష్రూమ్స్ కూడా డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి ఉడికే లోపల అవి కూడా వేయించుకొని పక్కకు పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. ఇలా ఆనియన్స్ అన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేగిన తర్వాత దీంతోకి వచ్చేసి నేను కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తేనే ఆయిల్లో ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందాక మష్రూమ్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేయండి. వీటిని ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మొత్తం బిర్యానీ అంతా అయిపోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టుకునేటట్టు మష్రూమ్స్కి ఇలా కలుపుతూనే. తర్వాత దీంతో 1 స్పూను సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఎందుకంటే కారం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది బిర్యానీ, తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంతోకి అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, 3 టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి ఎగ్స్ వేసి ఈ మసాలా అంతా పట్టేంత వరకు ఉడికించుకొని వీటిని మళ్ళీ పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడే ఈ ఎగ్ మసాలా బాగా పట్టుకొని టేస్ట్ వస్తుందన్నమాట. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత దీంతోకి 2 గరిటెల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసి ఈ మసాలా అంతా రైస్కి పట్టేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ యాడ్ చేసి పక్కన వాటర్ పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ ఉడుకుతున్నాయి అన్నమాట. అవి యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీ అయినటువంటి ఎగ్ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.